హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. మనము ఈరోజు అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే టమోటా మునక్కాయ కలిపిన ఒక పచ్చడిని చేసుకుందాం. అది ఎలానో చూద్దామా? ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కడిగి తరిగి పెట్టిన మునక్కాయలను వేసి మగ్గించి కొంతసేపు మూత పెట్టాలి. అంతలోపల ఒక మిక్సీ జార్లోకి 4 టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, చిటికెడు పసుపు, కారం మన రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, 1/4 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. కొద్దిగా చింతపండు వేసి ఆ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మగ్గించడానికి తయారు చేసుకున్న మునక్కాయలు మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కరివేపాకు ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని వేయించి అందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని వేయాలి. వేసి కొంతసేపు ఆ మిశ్రమం అంతా దగ్గరికి పడే వరకు కలుపుతూ చేయాలి. కలుపుతూ దగ్గరికి పడిన తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్న మునక్కాయల్ని ఈ మిశ్రమంలోకి కలపాలి. ఇప్పుడు అవి రెండు బాగా కలిసిపోయి ఉప్పు బాగా పట్టుకుందని మనకు అనిపిస్తుందో అప్పుడే కలిసిపోయిన తర్వాత దాన్ని బాగా మగ్గించేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలోకి రుచిగా టమాటో మునక్కాయ కలిపిన పచ్చడి. ఇది 2 రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. బయట అయితే 2 డేస్ వరకు ఉంటుంది. మనం బాగా మగ్గిస్తే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడిని చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ టు ఆల్. ఇంకా మరి ఎన్నో మీకు ఇలాంటివి కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.